హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ కనిపిస్తోంది. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని ప్రభుత్వం అధికారులు చెప్తున్నా పబ్లిక్ పట్టించుకోవడం లేదు. తప్పుడు ప్రచారంతో ఎక్కడ పెట్రోల్ డీజిల్ దొరకదేమో అనే టెన్షన్తో బంకులకు క్యూ కడుతున్నారు. అయితే నిన్నటితో పోలిస్తే కాస్త రద్దీ తగ్గింది. రైట్, మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు. కల్పన, ఓవర్ టు యూ. ఆసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ఉధృతుల కారణంగా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న తప్పుడు ప్రచారంతో కూడా ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ లో మనకు రద్దీ కొనసాగుతా ఉంది. ఇక ముఖ్యంగా నిన్నటి నుంచి అయితే ప్రతి పెట్రోల్ బంక్ దగ్గరనైతే మనకు పెద్ద పెద్ద క్యూ లైన్లు కనిపిస్తా ఉన్నాయి. ఇక రెండో రోజు కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. పెద్ద ఎత్తున నగరవాసులంతా కూడా ఎక్కడ పెట్రోల్ డీజిల్ దొరకదనే అపోహతో కూడా చాలా వరకు కూడా పెట్రోల్ బంక్ లో క్యూ కడుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. నిన్నటితో పోలిస్తే కొంటే బెటర్ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కూడా పెట్రోల్ బంకుల్లో రద్దీ ఇవాళ కూడా కంటిన్యూ అవుతా ఉంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు నగరవాసులంతా కూడా పెట్రోల్ బంకులకు క్యూ కట్టి వాళ్ళకి సంబంధించిన పెట్రోల్ అనేది కూడా ఫుల్ టాక్ చేసుకొని వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే మనకు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇప్పటికే ఎల్పిజి షార్టేజ్ అనేది చాలా వరకు మనం చూసాము. డొమెస్టిక్ లేనప్పటికీ కూడా కమర్షియల్కి సంబంధించి ఎల్పిజి షార్టేజ్ ఉందని చెప్పేసి డొమెస్టిక్కి సంబంధించి కూడా మనకు బుక్ చేసుకున్నా కూడా చాలా వరకు లేట్గా రావడంతో కూడా ఎక్కడ పెట్రోల్ కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హార్ముజ్ జలసంధికి సంబంధించి క్లోజ్ చేయడం, అక్కడి నుంచి మనకు సంబంధించిన షిప్స్ కూడా ఇటు రాకపోవడంతో కూడా ఇట్లాంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మరి కొంతమంది పబ్లిక్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎట్లా ఉంది అంటే పెట్రోల్ డీజిల్ దొరుకుతుందా, కొరత ఉందంటూ చాలా వరకు వార్తలు వస్తూ ఉన్నాయి. కొరత లేనప్పటికీ కూడా ఉందు అంటూ ఎందుకు ఇట్లా ప్యానిక్ అవుతా ఉన్నారు ప్రజలు? మొత్తం ఉన్నది అంటే ఉన్నది, లేదు అంటే లేదు. కానీ ఏంటంటే మెయిన్ ఏంటంటే వీళ్ళు క్యాష్ అండ్ క్యారీ డెలివరీ చేశారు కదా, దానివల్లనే ఇదంతా అవుతుంది. మరి మీకు దొరుకుతుందా పెట్రోల్ బంక్లకు సంబంధించి? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? నేను వచ్చి ఒక 15 మినిట్స్ అయిందండి అంతే. సో మరి ఎట్లా ఇంతకుముందు ఎట్లా కొట్టించుకుంటుండే మనీకి సంబంధించి ఇప్పుడు ఫుల్ ట్యాంక్ ఏమైనా చేయించుకుంటున్నారా? సేమ్ అప్పట్లానే కొట్టించుకుంటున్నారా? ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నామండి, అప్పలాగా అయితే చేయించుకుంటాం. మీరు నిన్న నుంచి ఎట్లుంది పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితి? ఎక్కడ చూసినా అట్లాగే ఉంది. ఈ వారెన్నో కానీ మా పానానికి వచ్చేది. మళ్ళీ పేపర్లో చూస్తేనేమో అంత బాగున్నది, ఫుల్ స్టాక్ ఉంది అంటున్నారు. ఇక్కడికి వస్తే నో స్టాక్ అని చూస్తారా, లేకపోతే చూస్తున్నారు కదా ఇట్లా ఉంది. మరి మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ అర్ధగంట సేపు అయింది వెయిట్ చేస్తున్నారు. పోయించుకున్న వాళ్ళు కొంచెం కొంచెం పోయించుకుంటే కొరత పడదు. ఫుల్ ట్యాంకులు కొట్టించుకొని పెట్టుకుంటే కొత్త రాక ఏం వస్తుంది. పేపర్లో ఇస్తున్నారు, సెంటర్లో వాళ్ళు రాజ్నాథ్ సింగ్ వాళ్ళు కూడా న్యూస్లో ఇస్తున్నారు. ఏం కొరత లేదు, ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి అని జనాలేమో ఎగబడుతున్నారు. మొన్న గ్యాస్ అన్నారు 25 రోజుల కల్లా మళ్ళీ బుక్ చేసుకోవచ్చు అన్నారు. ఆ టెన్షన్ పోయింది. ఇప్పుడు పెట్రోల్ అన్నారు. నెక్స్ట్ ఇంకా నిత్యావసర సరుకులు అంటారు. ఇక తర్వాత నూనె ప్యాకెట్లు పెరిగినాయి అంటారు. తర్వాత ఇది పెరిగింది, పప్పులు ఉప్పులు అన్నీ పెరిగినాయి అంటారు. మళ్ళీ అక్కడే ఎగబడతారు వెళ్ళేసి. సో ఇదే ఇష్యూ అయితే మనకు దాదాపు నిన్నటి నుంచి కూడా ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ దగ్గర ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు పెట్రోల్ డీజిల్కి సంబంధించి కొరత లేదు అనేటి ఇటు సెంట్రల్ కావచ్చు, స్టేట్ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ప్రజలైతే చాలా వరకు ప్యానిక్, భయాందోళనకు గురై అయితే పెట్రోల్ బంకులకు అయితే క్యూ కడుతున్న పరిస్థితులు నిన్నటి నుంచి కొనసాగుతూ ఉన్నాయి. ఇక నిన్న వరకు అయితే చాలా మనకు పెట్రోల్ బంకుల వద్దనైతే ఎక్కడ అడుగు పెట్టడానికి లేని సిచ్యువేషన్స్, వింత వింత సిచ్యువేషన్స్ కూడా కనిపించాయి. ఎందుకంటే పెద్ద పెద్ద క్యాన్లు కావచ్చు, అదేవిధంగా వాటర్ బాటిల్స్ తీసుకొని వచ్చి నింపుకెళ్ళిన పరిస్థితులు కూడా నిన్న కనిపించాయి. ఇక నిన్నటితో పోలిస్తే ఈ రోజు కాస్త బెటర్ ఉన్నప్పటికీ కూడా ఇంకా కూడా మనకు చాలా వరకు బంకుల వద్దనైతే మనకు రష్ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సో ఎవరు అయినప్పటికీ కూడా ప్యానిక్ అవ్వకుండా వాళ్ళకు సంబంధించిన పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళాలని చెప్తా ఉన్నారు. ఇక్కడ బంక్ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు పెట్రోల్ డీజిల్ కొరత లేదు, సఫిషియెంట్ గా ఉంది. ఒకేసారి ప్రజలు రావడం వల్ల చాలా వరకు ఫుల్ ట్యాంకులు చేర్చుకోవడం వల్ల కొన్ని పెట్రోల్ బంకులు చిన్న చిన్న పెట్రోల్ బంకుల వద్ద మాత్రం నో స్టాక్ బోర్డ్స్ అయితే పెట్టేశారు. అట్లాంటిది ఏమీ నమ్మొద్దని చెప్పేసి ఫేక్ వార్తలు కావచ్చు, తప్పుడు ప్రచారం నమ్మకుండా ప్రజలు ప్యానిక్ అవ్వకుండా వాళ్ళకి సంబంధించిన పెట్రోల్ బంకుల దగ్గరకు వచ్చి పెట్రోల్ కొట్టించుకోవాల్సి వెళ్ళాలి అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా కాస్త ప్రజలైతే భయాందోళనకు గురవడం వల్ల ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.